ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కొన్ని పథకాలకు పెట్టిన పేర్లను మార్చారు. కానీ వాటికి తమ నాయకుల పేర్లు పెట్టుకోలేదు. అది మంచి నిర్ణయం అన్నది. దేశం గర్వించదగ్గ మహామహుల పేర్లు పెట్టారు. పేర్లు మార్చిన పథకాలన్నీ నారా లోకేష్ నిర్వహిస్తున్న మానవ వనరుల శాఖ పరిధిలోనివి. దీనిని చూసి లోకేష్కు అభినందనలు తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రతిగా ధన్యవాదాలు తెలుపుతూ లోకేష్ కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. దీనితో ఈ పేర్ల మార్పు వ్యవహారం జనం దృష్టిని ఆకర్షించింది. కొంచెం జగనన్న అమ్మఒడి పథకం పేరును తల్లికి వందనంగా మార్చారు. జగనన్న విద్యా కానుకను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చారు. జగనన్న గోరు ముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం కింద మార్చారు. జగనన్న ఆణిముత్యాల పథకం పేరును అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చారు. జగన్ మాదిరిగా పాలిస్తున్న వారి పేర్లనే పెట్టకుండా పెద్దల పేర్లను పథకాలకు పెట్టడం ద్వారా లోకేష్ చాలా మంచి సంకేతం పంపారు. జగన్ హయాంలో ఈ పేర్ల ప్రహసనాన్ని చాలా హాస్యాస్పదంగా తయారు చేశారు. కొత్త ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఆ ప్రహసనాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. విధ్వంసం పుస్తకంలో దానిపై రాసిన అధ్యాయాన్ని మరొకసారి చదువుదాం. ఒక రోజున పులివెందుల్లోని శ్రీ రంగనాథ స్వామి మార్కెట్ పేరును సడన్గా వైఎస్ఆర్ మార్కెట్గా మార్చారు. ఈ పేరు మార్పు ముఖ్యమంత్రి జగన్కు తెలిసి జరగకపోవచ్చు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదలైన ఒక జాడ్యాన్ని ఇది చాలా బాధాకరంగా ప్రతిఫలిస్తున్నది. జగన్కు ఏం ఇష్టమో తెలిసిన తర్వాత అనుచరులు ఆ పని చేయకుండా ఎందుకుంటారు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరునే మార్చి తన తండ్రి పేరు తగిలించిన ముఖ్యమంత్రికి ఏది ఇష్టమో తెలియంది ఎవరికి? రాచరికంలో అధికారం వంశపారంపర్యంగా అందుతుంది. అదే పద్ధతిలో తన తండ్రి మరణానంతరం ముఖ్యమంత్రి కుర్చీ తనకే దక్కాలని జగన్ పట్టుబట్టారు. అలా దక్కకపోయేసరికి పంతం పట్టి అధికారం సంపాదించుకున్నారు. ఆ అధికారాన్ని అప్పగించింది ప్రజలే అయినా అది తనకు హక్కుగా దక్కిందని జగన్ భావిస్తారు. ఆ భావన నుంచే రాచరికపు పోకడలు పుడతాయి. ప్రజాధనంతో అమలయ్యే పథకాలకు సొంత పేరు పెట్టుకోవడం అలాంటి పోకడే. రాష్ట్రంలో ప్రజాధనంతో అమలవుతున్న దాదాపు 75 పథకాలు, కార్యక్రమాలు అయితే జగన్మోహన్ రెడ్డి పేరు లేకపోతే ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి పేరుతో నడుస్తున్నాయి. వీటిలో చాలా వరకు గత ప్రభుత్వాల హయాంలో అమలైనవే. తన ఏలుబడిలో జగన్ పాత పేర్లు మార్చేసి తన పేరో తండ్రి పేరో తగిలించుకోవడం మొదలుపెట్టారు. గతంలో మా నాన్న ముఖ్యమంత్రిగా మీకు మేళ్లు చేశారు. ఆయన వారసుడిగా ఇప్పుడు నేను మీ అందరికీ మంచి చేస్తున్నాను. ఇదిగో ఇన్ని పథకాలు మీకోసం అమలు చేస్తున్నాం. అందుకు మీరు నాకు కృతజ్ఞులై ఉండాలి. ఈ సందేశం అందించాలనే ఏకైక లక్ష్యంతోనే జగన్ ఈ పథకాలన్నిటికీ తమ పేర్లే పెట్టుకుంటున్నారు. తండ్రి పేరు, తన పేరు. టీడీపీ హయాంలో కూడా కొన్ని ప్రభుత్వ పథకాలు చంద్రబాబు పేరుతోనూ ఎన్టీఆర్ పేరుతోనూ నడిచాయి. ప్రభుత్వం మారిన తర్వాత వాటిని అవే పేర్లతో కొనసాగిస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ ఈ జగనన్న వైఎస్ఆర్ పేర్ల విస్ఫోటనాన్ని మాత్రం ఎవరూ ఊహించలేదు. జగన్ దీన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కనీసం 20 ముఖ్యమైన పథకాలకు జగనన్న పేరు పెట్టారు. ఆయన తండ్రి వైఎస్ఆర్ పేరుతో పథకాలు కానీ కార్యక్రమాలు కానీ కనీసం 55 ఉన్నాయి. ఇక రాష్ట్రం నలుమూలల రాజశేఖర రెడ్డి పేరు పెట్టిన భవనాలు, ప్రాంతాలు, పార్కులు, మైదానాలు, రహదారులు ఎన్ని ఉన్నాయో లెక్కే లేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా ఇలాంటి జాడ్యం ఉందేమో నాకు తెలియదు. కానీ మన దేశంలో మాత్రం ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా సమస్త పథకాలకు సొంత పేర్లు పెట్టుకోవడం లేదు. ఈ విధంగా మనం మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి మహానుభావుల పేర్ల దగ్గర నుంచి జగనన్న వరకు ప్రయాణించాం. టీడీపీ హయాంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరుతో ప్రతిభా పురస్కారాలు అందించారు. జగన్ వచ్చిన తర్వాత ఆ పేరు తీసేసి తన తండ్రి పేరు తగిలించారు. తర్వాత ఏమనుకున్నారో ఏమో కానీ తండ్రి పేరు కూడా తొలగించి 2023లో జగనన్న ఆణిముత్యాలనే పేరుతో ఆ పథకం అమలు చేశారు. టీడీపీ హయాంలో విదేశీ విద్య కోసం సహాయం అందించే పథకాన్ని అంబేద్కర్ పేరు ఉండేది. జగన్ హయాంలో ఇటీవలే దాన్ని పునఃప్రారంభించి అంబేద్కర్ పేరు బదులు జగనన్న పేరు తగిలించారు. ఇలాంటి నిర్ణయాలకు దారితీసే మనస్తత్వాన్ని మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, జగనన్న చేదుడు, జగనన్న పచ్చతోరణం, జగనన్న విదేశీ విద్యా దీవెన, జగనన్న ఇళ్ల స్థలాలు, జగనన్న సంపూర్ణ గృహ పథకం, జగనన్న పాల వెల్లువ. ఏమిటి జగనన్న పేర్ల వెల్లువ? ప్రజలు ఓట్లు వేసి గెలిపించినంత మాత్రాన ఈ విధంగా ప్రతిదానికి సొంత పేరు తగిలించే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పథకాలకు జగనన్న తన సొంత డబ్బు ఏమైనా ఖర్చు చేస్తున్నారా? ప్రభుత్వ ఖజానాలో ఉన్న ప్రతి పైసా ప్రజల డబ్బే. అందులో నుంచి తీసే ప్రతి ఒక్క పైసా ప్రజోపయోగం కోసం సద్వినియోగం అయ్యేట్టు చూడటం ప్రభుత్వ బాధ్యత. ఆ ప్రభుత్వ సారథిగా జగన్ ఆ బాధ్యతను ఎంత గొప్పగా నిర్వర్తిస్తున్నది మనం చూస్తూనే ఉన్నాం. దానికి తోడు సర్వం తనదే, సర్వం తానే అన్నట్లు ప్రతి పథకానికి సొంత పేర్లు తగిలించుకోవడం.
ఉచిత పంపకాల పథకాల ద్వారా అందే డబ్బుకు ఒక పక్క ప్రజలను అలవాటు చేస్తూనే మనసులో వారిని బిచ్చగాళ్ల కింద పరిగణించినప్పుడే ఇలా పేర్లు తగిలించగల తెంపరితనం వస్తుంది. ఇది జగనన్న పేర్ల వెల్లుపై విధ్వంసం పుస్తకంలోని మాట. ఈ జాడ్యానికి దూరంగా ఉండాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించడం మనం ఎంతైనా సంతోషించదగ్గ విషయం.